తెలంగాణలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై బీజేపీ కన్నెర చేసింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రైతులకు మద్దతుగా నిలిచింది బీజేపీ పార్టీ. గోసా బీజేపీ భరోసా పేరుతో రైతుల సమస్యలను తెలుసుకుంటోంది బీజేపీ. వికారాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన బీజేపీ నేతలు అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టిందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న భారీ అక్రమాలు, మోసాలను బీజేపీ ఎండగడుతోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై బీజేపీ కన్నెర చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులకు మద్దతుగా నిలిచింది బీజేపీ. రైతుల గోసా బీజేపీ భరోసా పేరుతో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటోంది. వికారాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన బీజేపీ నేతలంతా కూడా అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగమంతా తీవ్ర ఇబ్బందులు పడుతుందని, ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టిందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న భారీ అక్రమాలు, మోసాలను అటు బీజేపీ ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఈరోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్టే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక, బోరీ సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడతా ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు గారి నేతృత్వంలో మీ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మీరు తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్ దగ్గర తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే, కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, కుప్పలు ఇక్కడ బడ్డు ఉన్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్కి పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకోలేదు తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది?